ఛానల్ సో మంచి అప్డేట్స్ ఉన్నాయండి. ప్రోమో 2 ప్రోమో 3. సో మనకు మళ్ళీ అగైన్ మనకి కెప్టెన్ డిమాన్ అయ్యాడు. మనకు ఇమాన్యుయల్ వచ్చేసి మనకు అక్కడ త్యాగం చేసేస్తాడు. సో వాళ్ళకు బాల్స్ కలెక్టివ్ టాస్క్ జరుగుతుంది. హరీష్కి వీళ్ళకు రెడ్ టీమ్ ఉన్నారు కదా, రెడ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక టాస్క్ జరుగుతుంది. హరీష్కి, డిమాన్కి, రీతుకి. సో అందులో మళ్ళా డిమాండ్ పవన్ విన్ అవుతాడు. డిమాండ్ పవన్ మళ్ళీ అగైన్ కెప్టెన్ అయ్యాడు. పాపం ఇమ్ముకి 3 సార్లు అన్యాయం జరిగింది. ఒకసారి మనీష్ వల్ల, ఒకసారి రీతు వల్ల, ఇప్పుడు సంజన గారి వల్ల. పాపం అనిపించింది. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు సంజన గారి కోసం శ్రీజ బట్టలు త్యాగం చేయదు అన్నట్టుగానే చూపించారు. అట్లనే మనకు సుమన్ శెట్టి గారు సిగరెట్ త్యాగం చేయను అన్నారు. అలాగే మనకు హరీష్ గారిని కూడా ఏదైనా అడిగితే ఆయన కూడా ఏం చేయకపోవచ్చు. ఇక్కడ రీతు ఖచ్చితంగా హెయిర్ కట్ చేసుకుంటుంది. తనూజ కాఫీ త్యాగం చేస్తుంది. ఇమ్ము కెప్టెన్ త్యాగం చేసేసాడు కాబట్టి మనకు డిమాండ్ అయ్యాడనే లీక్ వచ్చేసింది. సో పాపం అనిపించింది. సో తను పంపించేసినట్టే పంపించేసి తను లోపలికి రావాలి అంటే మీరు ఏం చేస్తారని వాళ్ళకి అడుగుతాడు. సో చాలా ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్ సాటర్డే. సండే కూడా సూపర్ ఉండబోతుంది. సండే కూడా టాస్క్లు పెట్టేసి ఇంకా మనకి కెప్టెన్ మళ్ళీ డిమాండ్ పవన్ అవుతాడు. అయితే ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి మనకు పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా ఇద్దరు ఉంటారు. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ లోపలికి వచ్చాడు. సో సెకండ్ ప్రోమో విన్నారా మీరు? సంజన గారు ఏమన్నా మాట్లాడారా? ఇచ్చి పడేసిరప్ప డగడగడగడగడగడ వణికిపోతున్నారు ఒక్కొక్కరు అనిపించింది. సో అసలు హరీష్ గారికి అయితే ఇచ్చి పడేసింది. ఫ్యూజులు ఎగిరిపోయాయంటే హరీష్ గారికి ఆయనతో ఉండలేము, ఆయనతో బతకలేము. ఆయనదే కరెక్ట్. మనం ఏ చెప్పినా ఆయన వినడు. ఆయన చెప్పిదే మనం వినాలి. ఏదైనా అసలు ఇట్లా అంటే రాముకు కూడా ఇచ్చి పడేసింది. రాము కన్నింగే అసలు అనిపిస్తుంది. అసలు నీకు అంటే నాకు మంచిగా ఉన్న వాళ్ళకేమో బాగుంటా, నేను మంచిగా లేని వాళ్ళకి బాగుంటానా అని ఇచ్చి పడేసి నీ కొడుకులా చూసుకున్న రామయ్య అని పిలిచిన అంటది. అసలు ఎంత అంటే అంత అనిపించింది. భరణి గారికి నేను అన్నయ్య అనుకున్నా. నువ్వు మా నార్మల్ టైంలో అన్నయ్య అనక అలా ఉండకపోయినా పర్లేదు, కానీ నాకంటూ ఒకటి వచ్చినప్పుడు నా తరపున ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఈ భరణి గారు అయితే ఫేక్ అబ్బని ఫస్ట్ నుంచి చెప్తున్నా. భరణి ఫేక్, తనుజ ఫేక్, సగం ఫేక్ ఉన్నారు వాళ్ళు పక్క. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. నా వీడియోస్ అంటే నేను పెద్ద రివ్యూ అని కాదు కాబట్టి ఫాలో అవ్వరు చాలామంది. ఎందుకంటే పెద్ద వాళ్ళే చూస్తారు, చిన్న వాళ్ళ రివ్యూస్ చూడరు. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. బట్ ఎవరో ఒకరిద్దరు చూసినా కూడా నాకు హ్యాపీ నా ఫీలింగ్ ప్రకారం. సో అట్లా అక్కడ భరణి గారు దివ్యానికిత బట్టలు దొంగతనం చేసిందని చెప్పేసి ఆయన చేస్తాడట. కానీ ఆయన సెకండ్ ఛాన్స్ అన్నారు అక్కడ, కానీ ఇవ్వలేదు. డిమాండ్ పవన్ కూడా పర్సనల్ అటాక్ చేస్తుంటారని డిమాండ్ పవన్ అంటే. సో డిమాండ్ పవన్ కూడా వేసుకుంటుంది బాగా. అసలు ఇచ్చి పడేసింది అనుకోని నేనేం తప్పు చేశాను, నన్ను ఎలిమినేట్ చేస్తారని అడుగుతుంది రాగానే స్టేజ్ మీదకి. నాకు సన్ని సూపర్ అనిపించింది. అబ్బా నిజమే కదా, ఆమె ఏం తప్పు చేసింది, నామినేషన్లో కూడా లేదు, ఎలిమినేట్ చేసి పంపించాలంటారు. కానీ అందరికీ మళ్ళీ ఎక్కడో ఒక చోట సీక్రెట్ రూమ్ అని తెలిసిపోయింది. తెలిసి కూడా మళ్ళీ అట్లే బిహేవ్ చేశారు అంటే కష్టంగా. ఒకవేళ పంపించేస్తారు. ఈ సీజన్ ట్విస్ట్ టర్న్స్ కాబట్టి సో ఏదైనా జరగచ్చు. బట్ ఇక్కడ ఏంటి, వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి పంపించేసారు. ఆమె చిన్న దొంగతనాలు చేయడం వల్లనే ఆ 2 వీక్స్ కంటెంట్ వచ్చింది. కానీ మళ్ళీ అదే కంటిన్యూ చేయడం వల్ల చిరాకు దొబ్బుతుంది. ఓకే, బట్ ఏదో ఒకటి చేస్తుంది కదా. ఏదో ఒకటి చేయని వాళ్ళకన్నా ఏదో ఒకటి చేసే వాళ్ళే గొప్ప కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఫుల్ రచ్చ జరగబోతుంది. మండే నామినేషన్స్ కూడా ఒక దడదడలాడిపోతాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సంజన టు రాము, సంజన టు హరీష్, సంజన టు భరణి, సంజన టు డిమాన్కి అవ్వదు. మళ్ళీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి డిమాన్ తప్పించుకున్నాడు. సో చాలా రచ్చ ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఈ ప్రోమో 2 ప్రోమో 3 ఇంకా రేపు అసలు ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ చాలా బాగుండబోతున్నాయి అనిపిస్తుంది. నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.